హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. తిరుపతి నుంచి వచ్చాక మొత్తం అందరికీ బాగా రొంప పట్టేసింది అనమాట. బాగా అందరికీ ఫుల్ కోల్డ్ వచ్చేసింది. సో ఈ వీడియోలో నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే తిరుపతి వెళ్తే కనుక ఇప్పుడు అసలు మీరు తిరుపతి వెళ్ళకండి. ఇప్పుడు అసలు సమ్మర్ కదా, సో అందరికీ హాలిడేస్ అవి ఉండడం వల్ల తిరుపతికి చాలా జనం అయితే వస్తున్నారు. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటే అసలు సర్వదర్శనం టికెట్ అన్నది లేకుండా వెళ్ళకండి. అది మనకి ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉంటాయంట, బుక్ చేసుకుని వెళ్ళండి. అవి కూడా మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేవండి, మళ్ళీ జూన్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయంట, అప్పుడు బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళండి. అక్కడ ఉచిత దర్శనానికి టికెట్ ఇస్తారు, అవి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటే మాత్రం చాలా అపోహ. మాలాగా మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో మేము అసలు తిరుపతి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అసలు మాది తిరుపతి ప్లాన్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు ఆన్లైన్లో టికెట్స్ ఉన్నాయా లేదా అన్నది అయితే మేము చెక్ చేసుకున్నాము, కాకపోతే టికెట్స్ ఏమీ లేవు. సో కొంతమందిని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఫ్రీ దర్శనానికి 30,000 టికెట్స్ ఇస్తారు, అవి దొరుకుతాయి అన్నారు. సో మేము ఇంకా వెళ్ళిపోయాము, ఏం ఆలోచించలేదు. అసలు అక్కడ టికెట్స్ దొరుకుతాయా, ఖాళీ ఉందా లేదా, ఏం ఆలోచించుకోకుండా వెళ్ళిపోయాము. మేము ఇక్కడ నైట్ స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ మార్నింగ్ వెళ్ళేసరికి మాకు 7:30 అలా అయ్యింది. 7:30 సరికి మేము వెళ్ళేసరికి అప్పుడుకే చాలా క్యూ ఉందన్నమాట, లైను ఫ్రీ టికెట్స్ని తీసుకోవడం కోసం. సో ఆ క్యూ చూసి మా హస్బెండ్ అన్నారు, ఇంకా దొరకదు, ఇది క్యూ అసలు తరిగేలా లేదు, ఇంకా జనం వస్తూనే ఉన్నారు, తగ్గదు, మనము రిటర్న్ బయలుదేరిపోదాము, అనవసరం ఇక్కడ ఉండే అన్నారు. నాకేమో ఇంత కష్టపడి అంత జర్నీ చేసి వెళ్ళాం కదా, ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకు, అట్లీస్ట్ పిల్లలకి గుడ్డైనా చేపించి వెళ్ళిపోదాము అనుకున్నాము. కాకపోతే టికెట్ లేకుండా అక్కడ మళ్ళీ కొండపైకి కూడా ఎక్కనట్లేదు. ఈవెన్ బస్ డ్రైవర్స్ అవి ఉంటారు కదా, వాళ్ళు కూడా టికెట్ చూపిస్తేనే బస్కి టికెట్ ఇస్తున్నారండి. అంటే మనము దర్శనం టికెట్ చూపిస్తేనే మనకి కొండపైకి ఎక్కడానికి టికెట్ ఇస్తున్నారు అనమాట, లేకపోతే అసలు కొండపైకి కూడా వెళ్ళట్లేదు. ఈవెన్ టికెట్ లేకపోతే నడకదారి ద్వారా కూడా మళ్ళీ కొండ ఎక్కడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. అప్పుడు ఇంకా మేము 7:30 ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వెయిట్ చేశాను. పోలీసులు రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. పోలీసులు కూడా అసలు చాలామందిని కర్రలతో కొడుతున్నారు తప్పించి పంపించట్లేదండి. అప్పుడు ఇంకా మా హస్బెండ్ వద్దు, ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, కొండ కిందే ఉండి సరౌండింగ్ ప్లేసెస్ అవి చూసి మనం వెళ్ళిపోదాము అన్నారు. అప్పుడు మేము బయటికి వచ్చేసి అక్కడ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము. గణేష్ లాడ్జ్ అనేది ఉంది దగ్గరలోనే. అక్కడ లాడ్జ్లో పిల్లల్ని అవి పెట్టేసి బ్యాగ్స్ అవి పెట్టేసి నేను మా హస్బెండ్కి ఒక్కసారి నేను ట్రై చేస్తాను, లైన్లో నుంచుంటాను, మిమ్మల్ని లైన్ టికెట్స్ ఇచ్చే టైంకి నేను ఫోన్ చేస్తాను, మీరు వద్దురుగానే అన్నాను. అప్పుడు నేను వెళ్ళేసరికి అంతకుముందు చూసిన లైన్ ఇంకా చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట. 1.5 కిలోమీటర్ వరకు లైన్ ఉంటుంది, అంత పెద్ద లైన్ అనమాట. నేను కరెక్ట్గా 8:20కి లైన్లో నుంచున్నాను. 8:20కి లైన్లో నుంచుంటే నాకు టికెట్ తీసుకునే టైంకి 10 అయిపోయిందండి. అంతసేపు లైన్లోనే నుంచున్నాను. టికెట్ అందరూ ఫ్యామిలీ అందరికీ కావాల్సిన టికెట్లు ఒక మనిషి లైన్లో నుంచి తీసుకుంటే సరిపోదు. ఎంతమందికి కావాలి, ఎంతమంది దర్శనానికి వెళ్తారో అంతమంది లైన్లో కంపల్సరీ నుంచోవాలి. ఒకళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్ళిపోయి అందరు టికెట్లు ఇచ్చేసుకుందాము అంటే అలా ఇవ్వట్లేదు కంపల్సరీ. సో నేను లైన్లో నుంచున్నాను, మా హస్బెండ్ కూడా కావాలి కంపల్సరీ. సో నేను సగం వరకు లైన్ అయ్యాక మా హస్బెండ్కి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారు. ఎవరికి వాళ్ళని ఫోటో తీసి ఆధార్ కార్డుని స్కాన్ చేసి అప్పుడు మాత్రమే టికెట్ ఇస్తున్నారు. సో 2 అవర్స్ అలా లైన్లో నుంచున్నాక అప్పుడు నాకు టికెట్ వచ్చింది. అయితే టైం చూసేసరికి సండే 8 o'clockకి వచ్చింది అనమాట. మాకేమో సండే 5:30కి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోద్ది. సో ఇక మాకు దర్శనం చేసుకునే అవకాశం లేకపోయింది. కాకపోతే టికెట్ వచ్చింది కాబట్టి మాకు కొండ ఎక్కడానికైనా ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. సో అప్పుడు మేము ఇంకా టికెట్స్ తీసుకుని కొండ ఎక్కడానికి అవుతుందా అంటే, మీకు సండే వచ్చింది కాబట్టి మీరు ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఎక్కుతాక లేదు, సాటర్డే ఈవినింగ్ ఆ టైంకి స్టార్ట్ అవ్వండి అన్నారనమాట. సో ఇంకా ఆ రోజు లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం కదా, అక్కడే ఉన్నాము. చాలా అలసిపోయామండి, లైన్లో నుంచుని పిల్లల్ని వేసుకుని తిరిగి అలసిపోయాము. ఇంకా లాడ్జ్లోకి వెళ్ళి టిఫిన్స్ అవి కొనుక్కుని తినేసి ఇక తెగ నిద్రపోయామన్నమాట. ఈవినింగ్ 4 వరకు నిద్రపోతూనే ఉన్నాము. లంచ్ మధ్యలో లేసాము, లంచ్ చేసాము, మళ్ళీ పడుకుని పోయాము.
అలా 4:30 అలా అయిపోయింది అనమాట. విపరీతమైన ఎండ, చాలా వేడి, లార్జ్ రూమ్ అయితే చాలా అంటే చాలా వేడి అనమాట. సో ఇంకా మరీ ఇక్కడ ఉండడం ఎందుకు, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనేసి అక్కడ కపిలేశ్వరం ఉంటుంది కదా, అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. పిల్లలైనా ఎంజాయ్ చేస్తారు అట్లీస్ట్ అని వెళ్తే, సమ్మర్ కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా మనకి వాటర్ ఏమీ రావట్లేదు. సో జస్ట్ దేవుడిని చూసి వచ్చేసాము. అక్కడ ఆటో డ్రైవర్స్ ఇక్కడ మున్సిపాలిటీ పార్క్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అన్నీ ఉన్నాయండి, పిల్లలకి ఫ్రీగా పార్క్ ఉంది. అలాగే మనము మనీ పే చేసి ఆడుకోవడానికి జైంట్ వీల్స్, పిల్లలు జంపింగ్ చేసుకునేవి అవి ఉంటాయి కదా, జారిబల్ల లాంటివి అవన్నీ ఉన్నాయి. మా పిల్లల్ని అయితే నేను ఎక్కించాను, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా జరిగిందిలే, ఈరోజు వేస్ట్ అవ్వకుండా అనుకున్నాను. కాకపోతే లాస్ట్లో వచ్చేసేసరికి షాన్వి అది పైకి ఎక్కుతూ పైనుంచి కింద పడిపోయింది అనమాట. కింద పడిపోతే మా పెద్ద పాపకి నడుము బాగా ఇచ్చేసేసిందండి. నాకు చాలా భయం వేసింది, పిల్లకి నడుము ఏమన్నా ఇరిగిపోయిందేమో, వెన్నుపూస ఇరిగిపోయిందేమో, ఇంకా పిల్ల కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది, నడవలేకపోతుంది, పరిగెట్టలేకపోతుంది, పాపకి ఏమన్నా అయిపోయిందేమో అని చాలా భయపడ్డాను. దాన్ని పట్టుకుని ఎక్కి వెయిట్ చేయాలన్నమాట. పాప కూడా చాలా ఏడ్చేసింది. నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకెళ్ళిపో, నాకు ఇక్కడ నచ్చలేదు, నాకు తిరుపతి వద్దు, నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిపో, మన ఇంటికే తీసుకెళ్ళిపోయి ఇంకెప్పుడు మనం తిరుపతి రావద్దు అని చాలా ఏడ్చేసింది అనమాట. నాకేంటంటే నా భయం, చిన్నపిల్ల కదా, వెన్నుపోసి ఇరిగిపోయిందేమో అంత ఎత్తులో నుంచి పడేసరికి నాకు భయం వేసి నేను చాలా ఎక్కి వెయిట్ చేశాను. అయిపోయింది. ఇంకా రోజు పాపని రూమ్లోకి తీసుకొచ్చేసి హాట్ వాటర్ వస్తుంటే ఒక 5-6 బకెట్లు వేడి నీళ్ళు స్నానం చేపించేసి, తర్వాత తనకి నొప్పి తగ్గడం కోసం పెయిన్ కిల్లర్ ఉంటుంది కదా బాంబ్, అది ఆ క్రీమ్ మొత్తం అప్లై చేసి శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ క్రీమ్ అప్లై చేసి కొంచెం డిన్నర్ తినిపించేసి పడుకోబెట్టేశాను. మార్నింగ్కి తగ్గింది, కాకపోతే మొత్తం తగ్గలేదండి. ఒగ్గోలా పోతుంది, పరిగెట్లా పోతుంది, అలా తగ్గింది అనమాట. 2-3 డేస్కి అది మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్ల బాగానే ఉందండి. సో సాటర్డే అనమాట, సాటర్డే ఇంకా మేము టికెట్స్ తీసుకుని రూమ్ అయితే వెకేట్ చేసేయాలి. లేదు అంటే మనకి ఇంకా 700 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఫర్ డేకి 700 ఇచ్చుకుంటున్నారు. సో ఇంకా రూమ్ వెకేట్ చేసేద్దాము అనేసి వెకేట్ చేసేసి బయటకు వచ్చేసాము. పైకి ఎక్కేద్దాము కొండపైకి అనుకుంటే, అక్కడేమో వాళ్ళ టికెట్ చూసి మీకు సండే 8 o'clock వచ్చింది కాబట్టి ఇప్పుడు కొండ ఎక్కడానికి లేదు అన్నారు. సో అప్పుడు ఎన్నిసార్లు అడుగుతున్నా అలాగే అన్నారు. అప్పుడు ఇంకా మా హస్బెండ్తో పలవదనేసి నేను కొండ ఎక్కడానికి టికెట్స్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు టికెట్ చూపించమన్నారు. టికెట్స్ లేవు, బ్యాగ్లో ఉన్నాయి అంటే అప్పుడు ఏ రోజు దర్శనం అంటే సాటర్డే 8 o'clockకి అంటే టికెట్స్ ఇచ్చేసారు. అక్కడ అబద్ధం ఆడి నేను టికెట్స్ తీసుకున్నాను. లేదు అంటే ఆ ఎండలో రోడ్డు మీద ఎంతసేపు ఉండగలను చెప్పండి. సో అలాగా నేనైతే టికెట్స్ తీసుకున్నాను. ఎలా అయితే కొండపైకి ఎక్కేసాము. కొండపైకి ఎక్కాక అసలు కథ మొదలైందండి. కొండపైకి నా బస్సులు దిగిపోయిన తర్వాత ఇమీడియట్గా రూమ్ని బుక్ చేసుకున్నాము. రూమ్ బుక్ చేసుకున్నది మేము 9 o'clockకి బుక్ చేస్తే మాకు సాటర్డే సాయంత్రం 6:30 వరకు రూమ్ అయితే ఇవ్వలేదన్నమాట. మనము రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనకి రూమ్ వచ్చిందా లేదా, కన్ఫర్మ్ అయ్యిందా లేదా అన్నది తెలుస్తుంది అన్నారన్నమాట. ఆ మెసేజ్ ఎంతసేపు అయినా రాదే. అసలు ఎంతమంది భక్తులు అనుకున్నారు, ఎంతమంది జనమో రోడ్ల మీద పడుగోపులు కాసేసారు, రూమ్ వస్తుందా రాదా అనేసి. ఆ లగేజెస్ తోటి ఎక్కడికి తిరగలేరు, అక్కడ ఎండలోనే ఉండలేము కదా. ఇదివరకట్లాగా తిరుపతి లేదండి. ఇదివరకు వచ్చిన భక్తులకి పిల్లలకి పాలని, టీ అని ఇలాంటివి ఏ ఒకటి ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. భోజనాలు కూడా అసలు సరిగ్గా పెట్టట్లేదు. సో అలా మేము 6:30 వరకు అక్కడే ఉండిపోయాము. సో ఈ మధ్యలో ఎంత టైం మీద వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళి గుడ్డవి చేపించేసాము, జుట్టు మొత్తం తీపిచ్చేసామన్నమాట. తీపిచ్చేసిన తర్వాత లంచ్కి వెళ్ళాము. ఇదివరకు లంచ్ మనకి చాలా బాగా పెట్టేవారు. లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఒక రైస్ అని, వైట్ రైస్ అని, కూరలు అని, పులిహార ఇలా అన్ని రకాలు పెట్టేవారు కదా. ఇప్పుడు అవి ఏమీ లేవండి. సాంబార్ అన్నము అలాగే పెరుగన్నం కలిపేసి పెడుతున్నాను అనమాట. అదేదో వైట్ రైస్ సాంబార్ విడివిడిగా వేస్తే వేరు కదా, వాళ్ళు మెత్తగా పేస్ట్ కింద చేసేసి పెడుతున్నారు. ఆ పేస్ట్ అయితే నాకు అసలు తినాలనిపించలేదండి. నేను అసలు అన్నాన్ని ఎప్పుడు ఆ విధంగా చూడను. కాకపోతే వాళ్ళు వేసింది పేస్టు, పిల్లలు కూడా అసలు దాని వంక కూడా చూడలేదు. మెత్తటి పేస్ట్లో చేసేసి వేసేస్తున్నారు అనమాట. పెరుగన్నం కొంచెం తినగలుగుతున్నాం కానీ సాంబార్ అన్నాన్ని అసలు నాకు చూడడం కూడా నచ్చలేదు. అలా మెత్తటి పేస్ట్ చేసి పెట్టేశారు. 2 days ఉన్నాము. 2 days సేమ్ అండి. సో నేనైతే తినలేదు, మా హస్బెండ్ మాత్రమే వెళ్ళి తినేవారు. నేను పిల్లలు బయట క్యాంటీన్లో తీసుకుని తినేవాళ్ళము. అక్కడ ప్రతిదీ విపరీతమైన రేట్లండి. ఎవరైనా కనుక వెళ్ళాలి అనుకుంటే చేతిలో ఫుల్గా డబ్బులు పెట్టుకుని మాత్రమే వెళ్ళండి. మామూలుగా వెళ్ళారు అంటే అక్కడ పెట్టే ఫుడ్ తినలేము, అలాగని కొనుక్కుని తినలేము. చాలా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అనమాట. సో అక్కడ
మనకి ప్లేట్ 90 రూపీస్ ఇచ్చుకుంటున్నాడండి. పార్సిల్ అయితే 90, అక్కడ కూర్చొని తింటే 70 ఇచ్చుకుంటున్నాడు. సో అక్కడ కూర్చొని తింటుంటే మనకి చిన్న ముద్ద రైస్ ఇస్తున్నాడు అనమాట. అది మా పిల్లల్లో ఒక్క పిల్లలకి మాత్రమే సరిపోతుంది. అది 70 రూపీస్. ఇంకొక చిన్న ముద్ద ఇవ్వండి ఎక్స్ట్రాగా అంటుంటే ముద్దకు వచ్చి 30 రూపీస్ అడుగుతున్నాడండి. సో అక్కడ మేము అలాగే తీసుకుని పిల్లలకి అవి పెట్టి వచ్చేసాము. నేను మా హస్బెండ్ మాత్రం బయట తిన్నారు, నేను పిల్లలు మాత్రం బయట క్యాంటీన్లో ఫుడ్ తిన్నామన్నమాట. అది అయిపోయిందా, ఇంకా రూమ్ ఎంతసేపటికి రావట్లేదు, అలసిపోయారు. పిల్లల్ని అలాగే రోడ్డు మీద దుప్పటవి వేసి అక్కడ ఎక్కడో కొంచెం నీడగా ఉన్న చోట దుప్పటవి వేసి పిల్లల్ని అక్కడే పడుకోబెట్టాను. ఇక నైట్ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇలా పడుకుంటే బ్యాగ్స్ అవి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, నైట్కి రూమ్ రాదా లేదా కిందకి వెళ్ళిపోదాము అనేసి మా హస్బెండ్ అడిగితే చూద్దాము, మెసేజ్ వచ్చే వరకు చూద్దాం అనుకున్నాము. ఎలాగైతే 6:30 ఆ టైంకి మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాము, అది భోజనాలు పెట్టే దగ్గర మేము ఉన్నాము. మాకు ఇచ్చిన రూమ్ చాలా దూరం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నా తెలియదు. ఉచిత బస్సులు వస్తాయి అంటారు, ఎంతసేపటికి అవి రావు. సో అక్కడ ఇదివరకు అట్లా తిరుపతిలో నడిచి వెళ్ళామన్నా లేదండి, వెహికల్స్ తెగ తిరిగేస్తున్నాయి. పిల్లల్ని ఎక్కడ గుద్దేస్తాయి అని భయము. రోడ్ల మీద నడవడానికి కూడా లేకుండా తెగ తిరుగుతున్నాయి వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ అనమాట. సో అప్పుడు ఇక ఒక ప్రైవేట్ వెహికల్నే మనిషి ఎక్కి దిగితే 25 రూపీస్ అనమాట. ఒకటి అడిగి అది ఎక్కేసి మేము మాకు ఇచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ అవి తీసుకుని రూమ్కి వెళ్ళేసరికి 7 అయ్యింది. అప్పుడు రూమ్లోకి వెళ్ళాక హాయిగా బెడ్ పైన ఇలా పడుకునేసరికి రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. సో ఇంకా ఆ రోజు అలా గడిచిపోయిందండి. సాటర్డే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తర్వాత పిల్లలకి భోజనం అవి బయట ఇడ్లీ అవి తీసుకుని పిల్లలకి తినిపించేసి నేను మా హస్బెండ్ అక్కడ భోజనానికి వెళ్ళాము. మళ్ళీ సేమ్ సాంబార్ రైస్ పెరుగన్నమే తినలేకపోయామన్నమాట. సో మా హస్బెండ్ అయితే తిన్నారు, నేను కొంచెం పెరుగన్నం మాత్రం తినేసి బయట పిల్లలతో పాటు ఇడ్లీ తినేసి ఇక్కడ రూమ్కి వచ్చేసాం. మళ్ళీ 20 రూపీస్ అలా ఇచ్చుకున్నాడు రూమ్ వరకు తీసుకెళ్ళడానికి. ఒకసారి 25 అలా ఇచ్చుకుంటున్నారు రూమ్ దగ్గరికి. ఫ్రీ బస్సెస్ అయితే త్వరగా రావట్లేదు, వచ్చినా అసలు ఖాళీ ఉండట్లేదండి. పడిపోతాం మేము అన్నంత జనం ఉంటున్నారు బస్సుల్లోని. సో అయిపోయింది. సాటర్డే ఫుల్గా పడుకునిపోయాము. సండే ఇక ఆ రోజు దర్శనం అయితే 8 o'clock వచ్చింది సండే. కాకపోతే దర్శనానికి వెళ్తే ఇక్కడ మనకి ట్రైన్ అనేది మిస్ అయిపోతుంది. సో ఇక మేము దర్శనం అయితే ఏమీ చేసుకోలేదు సండే. ఇంకా మా హస్బెండ్ ప్రసాదం అవి తీసుకున్నారు. ప్రసాదానికి కూడా పెద్ద క్యూ అనమాట. మార్నింగ్ 10కి వెళ్తే ఎప్పుడైనా 1 o'clock ఆ టైంకి తిరిగి వచ్చాడు లడ్డూలు అవి తీసుకుని. సో ఇంకా ఆయన లడ్డూలు అవి తీసుకొచ్చాక ఆయన మళ్ళీ ఫ్రీ భోజనానికి వెళ్ళారు. మేము బయట క్యాంటీన్లో ఫుడ్ అవి చేసేసి ఇంకా మళ్ళీ ప్యాకింగ్ అంతా చేసుకుని కొండ దిగిపోయి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేయడానికి ముందు అయితే మామూలుగా ఇంకా రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అవి ఉంటే అక్కడే దండం పెట్టుకుని ఈసారి కొన్ని దర్శనం అవ్వలేదు, నెక్స్ట్ ఏమైనా అవుతే చాలే అనుకుని ఏమైనా తప్పు చేస్తే క్షమించమని దండం పెట్టుకుని కిందకైతే వచ్చేసాము. కొండ దిగిపోయి డైరెక్ట్గా సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ పిల్లలకి మాకేమో చపాతీలు, పిల్లలకేమో బిర్యానీ ప్యాకెట్ అవి తీసుకుని లేస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకుని ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎలాగైతే మేము మండే మార్నింగ్కి ఇక్కడికి వచ్చేసాము. రాగానే పిల్లలకి మాకు అందరికీ ఫుల్ రంప అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మాకులాగా ముందుగా టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళొద్దు. దర్శన టికెట్ ఒకటి ఉంటే సరిపోదండి, మీకు అక్కడ ఉండడానికి రూమ్ టికెట్స్ కూడా ముందే బుక్ చేసుకోండి. ఇవి 2 దొరికితేనే తిరుపతికి ప్రయాణం పెట్టుకోండి, లేదు అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. చిన్నపిల్లలకి వెళ్తే మరీ ఇబ్బంది పడిపోతారు. అక్కడ ఫుడ్ వాళ్ళకి నచ్చదు, వాళ్ళు తినరు, ప్రాణం తీసేస్తారనమాట. సో ఏం చెప్తున్నానంటే ముందుగానే ఆన్లైన్లో దర్శనానికి టికెట్ని బుక్ చేసుకోండి, రూమ్స్కి టికెట్ని బుక్ చేసుకోండి. ఇవి 2 ఉంటే మాత్రమే మీరు తిరుపతి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దర్శనానికి టికెట్స్ అవైలబిలిటీగా లేవు. మళ్ళీ నెక్స్ట్ జూన్లోనే ఎప్పుడో ఓపెన్ అవుతాయంట, అప్పుడు చూసుకుని బుక్ చేసుకోండి. దర్శనంతో పాటు రూమ్ కూడా ముందే బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకుందాం అనుకుంటే దొరకదు. మార్నింగ్ 6కి బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా 6:37 అయిపోతుందండి రూమ్ ఇవ్వడానికి, చాలా టైం పట్టేస్తుంది. 1000 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నా అదే పరిస్థితి, 100 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నా అదే పరిస్థితి అనమాట. రూమ్ అయితే ఇమీడియట్గా ఇవ్వట్లేదు. 2 మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి ముందుగానే రూమ్కి అలాగే దర్శనానికి 2 టికెట్ని బుక్ చేసుకుంటేనే మీ యొక్క జర్నీ అన్నది, ట్రిప్ అన్నది హ్యాపీగా జరుగుతుంది. లేదు అంటే అన్సాటిస్ఫైడ్ అవుతుంది అనమాట. సో తిరుపతి వెళ్ళి కష్టపడకుండా ముందుగానే ఇలా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. రీసెంట్గా నిన్నే నేను టీవీలో చూశాను,
అందరినీ మామూలుగా వదిలేస్తున్నాడంట దర్శనానికి. తొక్కిసలాటలో చాలా మందికి గాయాలైపోయి హాస్పిటల్ పాలైపోయారంట. ఎండకి చాలా మందికి వడదెబ్బ తగిలి నీరస పడిపోయాడని టీవీ నైన్లో అవి కూడా చూపిస్తున్నాడండి. చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ఇదివరకట్లాగా లేదు తిరుపతి. మీకు ఫుడ్ అనగా పాలు, టీ ఇలాంటివి ఏమీ పంచట్లేదండి. చాలా మారిపోయింది తిరుపతి. కరోనా వచ్చిన తర్వాత ఎందుకు ఇంతలా అయిపోయిందో తెలీదు. చాలా ఇబ్బంది పడిపోతారు. వెళ్ళేలాగా ఉంటే ముందుగానే టికెట్స్ని బుక్ చేసుకుని వెళ్ళండి. ఇబ్బంది పడ్డాము అంటే మరీ అంత భరించలేనంత ఇబ్బంది ఏమీ పడలేదండి. కాకపోతే జర్నీ అన్నది నేను ఎక్స్పెక్ట్ చేసినంత సాటిస్ఫైడ్గా లేదనమాట. సో మీలో కూడా ఎవరైనా తెలియక వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అనేసి ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.